ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్సరిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 533 నామం నుంచి ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము, భావము, ఆ నామం చేయడం ద్వారా మనకి ఎటువంటి కర్మలు దగ్ధమవుతాయి అమ్మవారి అనుగ్రహంతో. అలాగే వాస్తుపరంగా కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, పోతాయి. కొన్ని నామాలకు ఉంటాయి, కొన్నిటికి ఉండదు. అన్నిటికీ ఉండాలని రూల్ లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కొక్క నామం మీరు చేసేటప్పుడు ఇది అపౌరుషములు అంటే మనకి నామములు కేవలం నామంలా కాకుండా ఇవి వేదముతో సమానం అనే భావనతో తీసుకోండి. అలాగే 533 నామం సర్వౌదన ప్రీత చిత్త అనేటువంటి నామం ఉంది. సర్వౌదన అన్ని విధములైనటువంటి ఆహారంలో ఇష్టపడున్నది అంటే ఏమిటంటే ఇక్కడ అమ్మవారు ఆహారాలు ఇష్టపడేది ఇలాగా దీన్ని తీసుకోవాలంటే బాహ్యంగా చూస్తే అలాగే ఉంటుంది, అన్ని రకమైన ఆహారాలను ఇష్టపడేది అనేటువంటిది. ఓకే, అంటే ఇక్కడ ఏమిటి, నువ్వు ఏ ఆహారాన్ని కూడా చులకనగా చూడకూడదని నేను ఇంకొక అర్థం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అదా నాకు ఇది ఇష్టం లేదండి అంటే అందులో అమ్మవారు ఉంది. అన్ని ఆహారాలు ఆవిడే అయి ఉంది కూడా. ఆహార రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది మన ఆకలి తీర్చడానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యశస్వినియగు సహస్ర కమలం అధిష్టాన దేవత అన్ని రకములైన ఆహారములు ప్రీతిగా స్వీకరించును. అన్నము పరబ్రహ్మ స్వరూపము కాబట్టి భోక్త యొక్క స్వరూపముగా ఉండునట అమ్మవారు. అంటే భోక్త స్వరూపం, మనం భోక్తల్ని పిలుస్తుంటాం చూసారా, ఆ భోక్తల్ని పిలిచినప్పుడు భోక్త స్వరూపంలో అమ్మవారు వస్తుందట, అక్కడికి గుర్తుపెట్టుకోండి. అలాగే యాకిన్యాంబ స్వరూపిణి, యాకిన్యాంబ అనే పేరు గల దేవతా స్వరూపంలో కూడా అమ్మవారు ఉంది. యాకినీదేవి ఎక్కడుంటుంది, సహస్ర కమలాధిష్టాన దేవతల యొక్క యశస్విని దేవత మరియు యాకినీ దేవత స్వరూపము ధరించి ఉన్నది అమ్మవారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేవతకు సంబంధించిన బీజ శక్తి కీలక న్యాస యకారంతో ప్రారంభమవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. అందుకని యాకిన్యాంబ స్వరూపిణి అంటారు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే 535 నామంలో స్వాహ, 536 నామం స్వధ. ఈ స్వాహ స్వధ ఎవరు? స్వాహ అంటే చక్కగా ఆహ్వానించినది లేక స్వాగతం పలుకుట అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. అయితే స్వాహ అనేది మనం ఎక్కడ వింటాము, బాగా గుర్తుంచుకోండి. యజ్ఞంలో హోమం చేసేటప్పుడు అందరం స్వాహ అని వేస్తాం. మరి స్వధ అని ఉందంటే కదండి పక్కన, స్వాహ స్వధ అని చెప్పి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ రెండు విషయాలు. అగ్నిదేవుడికి ఇద్దరు శక్తులు, ఇద్దరు భార్యలు అంటూ ఉంటారు. మనం ఏదైనా స్వాహ అని చెప్పి అలా మంత్రం చదివి వేశాం. అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి ఆ మీరు వేసినటువంటి ఆ యొక్క పదార్థం ఏదైతుందో తీసుకుని ఆ దేవతకు అందిస్తుంది, స్వాహాదేవి. మరి స్వధ ఎవరండి? పితృదేవతలకు చేస్తుంటాం మనం. పితృదేవతలకు పిండ ప్రధానాలు చేస్తూ ఉంటాం. ఆ పిండ ప్రధానాలు చేసినప్పుడు ఈ స్వధాదేవి తీసుకెళ్ళి అక్కడ అందిస్తూ ఉంటుంది. అందుకే స్వాహ స్వధ అంటే మీరేదో మంటలో వేసేస్తున్నామండి ఇలాగా, అయ్యయ్యో అన్ని కిలోల నెయ్యి అంత సామాగ్రి తీసుకెళ్ళి మంటలో వేసేస్తున్నారు, ఏమిటి వీళ్ళు పిచ్చోళ్ళ అనుకోవడానికి లేదు. మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా అయ్యా అగ్నిదేవుడు, అతను దేవుడు, భగవంతుడు, దేవుడు, అగ్నిదేవుడు, అగ్నిదేవత అంటుంటారు కదా, అగ్నిదేవుడు, అతనికి స్వాహ స్వధ అని ఉన్నారు. నువ్వు మంత్రం పర్ఫెక్ట్గా చదివి గనక వేసినట్లయితే ఖచ్చితంగా స్వాహాదేవి తీసుకెళ్ళి ఇస్తుంది. అంటే ఎంత జాగ్రత్తగా వేయాలని మనం అర్థం చేసుకోవాలి. పితృదేవతలకు చేసేటప్పుడు ఇలా పెడుతున్నావు అంటే స్వధాదేవి తీసుకొని వెళ్ళి పితృదేవతలకు అందిస్తుంది.
ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన అంశం లలిత సహస్రనామాల్లో. అంటే సహస్రనామాలు చదువుకుంటూ వెళ్ళిపోవడం ఒక ఎత్తు, అందులో ఉండేటువంటి విషయం ఏమిటి, స్వాహాస్వద అని చెప్పారేమిటి, ఎవరి స్వాహాస్వద, ఓహో నేను హోమం చేసేటప్పుడు స్వాహాదేవి వస్తుందా, నేను పితృదేవతలు చెప్పేసి స్వధాదేవి తీసుకెళ్తుందా అంటే అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, అంతే కదా, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ హోమము చేసేటప్పుడు 100% దేవత పక్కన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్నీ గమనిస్తూ ఉంటుంది, మనం ఎలా చేస్తున్నాం, ఫోన్ చూసుకుంటూ చేస్తున్నామా అంటే కొంతమంది మంత్రాలు కొంతమందికి నోటికి రావు, ఫోన్లో చూస్తూ చదువుకుంటారు, అది వేరు. అంతేగాని ఓ పక్క పూజ అవుతుంటే ఓ పక్క ఏదో రీల్స్ చూసుకోవడం, ఫోటోలు చూసుకోవడం, వాడెవడో మెసేజ్ పెట్టి దీనికి ఏం రిప్లై ఇవ్వాలని ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ మనసు ఇక్కడ లేకపోతే నీకు ఫలితం రాదు. చేసే అరగంట పూజో 10 నిమిషాల పూజో గంట సేపు పూజ చేస్తావు, నీ మనసు అంతసేపు అక్కడే ఉండాలి. నిమిషం కూర్చున్నా దేవుని ముందు ఆ నిమిషము నీ మనసు బుద్ధి అక్కడ ఉంటేనే ఫలితము. అది కూడా ఫలాపేక్ష రహితంగా, ఏదో ఆపేక్ష ఫలంతో నేను ఈ పూజ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలి. ఆల్రెడీ భగవంతుడు అన్నీ ఇస్తూనే ఉన్నాడు, 24 గంటలు మన గురించి పనిచేస్తూ ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇంకా కొత్తగా ఎలా ఉంటుందంటే అమ్మ రోజు మనకు అన్నీ వండి పెడుతుంది, అయినా సరే అమ్మ నువ్వు వండి పెట్టేవి కాదు, అసలు నాకేం సంతృప్తి లేదు, ఇంకోటి ఏదో చెయ్యి అంటే ఎట్లా ఉంటుంది, అర్రర్ర ఏమిట్లా విడి పిచ్చా అనుకుంటుంది. అట్లాగే భగవంతుడు కూడా అలా అనుకుంటాడు. కాబట్టి మీరు ఏదైనా సరే పూజాది కార్యక్రమాలతో కానీ, అదేవిధంగా పితృదేవతలకు ఇంకా శ్రద్ధగా చేయాలంటారు, అందుకే శ్రాద్ధము అంటారు, అంటే శ్రద్ధగా చేసేది. ఎంత మీరు పితృదేవతలకు శ్రద్ధగా చేస్తారో అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి లైఫ్లో, అంటే వంశ అభివృద్ధి జరుగుతుంది అనే విషయం మీరు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః.